అలా బ్రహ్మ కోరిక ప్రకారం ఆ అగ్నిలింగమే అరుణాచలంలోని అరుణగిరి అనే ఈ కొండగా మారింది. అయితే ఈ అరుణగిరి సత్యయుగంలో మండే అగ్నిజ్వాలంలా, త్రేతాయుగంలో బంగారు కొండలా, ద్వాపర యుగంలో తామ్రశిలగా ఉండి చివరిగా కలియుగం వచ్చేసరికి ఒక మట్టి కొండలా మారింది. అంటే మీకు అరుణాచలంలో ఒక మామూలు కొండగా కనిపిస్తున్న ఈ అరుణగిరి ప్రపంచంలో కల్లా అతి పెద్ద శివలింగం. ఈ విషయం నేను చెప్పట్లేదు, స్కంద పురాణంలోని అరుణాచల మహత్యంలో మెన్షన్ చేసింది. అండ్ మీ రోమాలు నిక్కపొడుచుకునే ఒక నిజం చెప్పన, రీసెంట్ గా సైంటిస్ట్ చేసిన ఒక రీసెర్చ్ లో హిమాలయాలు ఏర్పడి 7 కోట్ల సంవత్సరాలైంది అని మెన్షన్ చేస్తే, ఈ అరుణాచలం కొండ మాత్రం 360 కోట్ల సంవత్సరాల కన్నా ముందే ఏర్పడింది అని మెన్షన్ చేశారు. సో ఇలా యుగ యుగాలుగా దేవదేవులు సైతం దర్శించుకుంటున్న ఈ అరుణాచలం కొండ ఏర్పడింది. అలా ఏర్పడిన అగ్నిలింగం చుట్టూ దిక్కులను పాలించే అష్టదిక్పాలకులు వాళ్ళ శక్తిని ఉపయోగించి 8 లింగాలను ప్రతిష్ఠించారు. అంటే మీరు గిరి ప్రదర్శన చేసే టైంలో మీకు కనిపించే ఏ ఒక్క లింగం కూడా సామాన్య మానవుడు ప్రతిష్ఠించిన లింగాలు కావు. ఫుల్ వీడియో కోసం మీ